అయ్యా నమస్కారం. మాది కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ అనే చిన్న విలేజ్ మాది. గత 30 సంవత్సరాల నుంచి మా పెద్ద చెరువు సమస్యపై పోరాటం చేస్తుంది. మీకు అందరికీ తెలిసిన విషయమా? ఈ మన ఆదోని మండలంలో 30 సంవత్సరాల నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు పాలించినారు, ఎంతమంది ఎంఆర్ఓలు, 2 సబ్ కలెక్టర్లు మారడం జరిగింది. అయినా ఇప్పటికైనా ఇలా ఇది తూము అక్కడ ఉంటుంది, ఇవన్నీ తూములో నుంచి పారిపోతున్నాయి నీళ్లు. మాకు అన్యాయం జరిగింది ఎక్కడంటే, మా ఊర్లో ఇదే చెరువు నీళ్లు కింద నిలువ చేస్తే అక్రమ భూస్వామి నుంచి కాపాడి దాన్ని సాగు చేయకుండా ఆపి నీళ్లు కనుక నిలువ ఉంచితే మా ఊర్లో ఉండేటువంటి ఒక 50-60 బాయిలు అయితేనేమి, ఒక 150 వరకు బోర్లు అయితేనేమి జల్లలు పెరిగే అవకాశం ఉంటుంది. వలసలు పోకుండా నివారించడానికి చాలా అవకాశం ఉంటుంది. పశువులకు నీళ్లు ఉంటాయి. మేము ఈ చెరువు వల్ల చాలా నష్టపోతున్నాము. మొన్న వచ్చినారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సార్ వాళ్ళు కర్నూలు నుంచి, ఇది చెరువా కాదా అని ఆనవాళ్ళకి తీసుకుపోవడానికి కూడా వచ్చినారు. ఫోటోలు కూడా దింపుకుపోవడం జరిగింది. ఇంకొకటి ఏమిటంటే, మన జరిగిన ఎలక్షన్ల ముందు మన గెలిచినటువంటి పార్థసారథి ఎమ్మెల్యే గారు ఈ చెరువు సమస్యపై నేను దృష్టి సారించి చెరువు సాధించి పెడతానని మాట కూడా ఇవ్వడం జరిగింది. అయినా ఇప్పటికైనా ఆయన ఇటువైపు తొంగి చూడలేదు. ఇప్పుడైనా వచ్చి ఈ చెరువును సందర్శించి మా సమస్యకు పరిష్కారం చూపుతారని, హైకోర్టులో జరుగుతున్నటువంటి పెద్ద చెరువు కేసుని వేగవంతం చేసి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. నా పేరు వెంకటేషు, మాది పాండవగొల్ల గ్రామం, చెరువు సాధన కమిటీ సభ్యుడు.